నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు. హలో అండి సాయినాథ్ గారు. సాధారణంగా మనము పిల్లల్ని బయట కంట్రీస్కి పంపించేటప్పుడు పేరెంట్స్గా చాలా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. మన ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా అమెరికానే, ఎంత అవుననుకున్నా కాదనుకున్నా. బట్ ఇప్పటి నుంచి మారిపోద్దేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రోజు దినదిన గండం కింద పిల్లల్ని అక్కడ పంపించిన తర్వాత ఎప్పుడు పంపించేస్తారో తెలియకుండా పెట్టిన డబ్బులన్నీ సంపాదించుకునే మార్గం కూడా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని లక్షలు పెట్టి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు కాస్త ఆసరా అవ్వాలి కదా. మా పిల్లడు అక్కడ చదువుకుంటూనే అప్పు తీర్చేసుకుంటాడు అని అంటే బెటర్. బట్ అదేమీ లేదు, మళ్ళీ మనం అప్పుల్లో మునిగిపోతామంటే అదొక భయం. ఈ టెన్షన్స్ కి పిల్లలు కూడా సరిగ్గా చదువుకోరు కాబట్టి వేరే కంట్రీస్ వైపు చూస్తూ ఉన్నారు. మనం స్విట్జర్లాండ్ పేరు వింటూ ఉంటాము అండ్ అనదర్ కంట్రీస్ కూడా చూస్తూ ఉంటాం. మీరేం చెప్తారు? సో ఆబ్వియస్లీ మీరు చెప్పినట్లే ఇప్పుడు స్విట్జర్లాండ్ అనే వర్డ్ యాక్చువల్గా మనసుకు చాలా ప్రశాంతత ఇస్తుంది. మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ద బెస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇస్ స్విట్జర్లాండ్. తర్వాత మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ. తర్వాత ఇవన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే స్విట్జర్లాండ్ యాక్చువల్గా ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ బ్యూటీ, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ టెక్నికల్ ఇన్నోవేషన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. అండ్ వాళ్ళకి ఎందుకంటే బేసికలీ మనకి ఇండియా నుంచి పేరెంట్స్ని వదిలి అమెరికాకి మనం వెళ్ళడం ముఖ్యమైన కారణం వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ వచ్చే డాలర్, అంటే అక్కడ వచ్చే సంపాదన, ఆ సంపాదన బాగుంటుంది అనేది ఫస్ట్ కారణం. అదే, సో అదొకటి ఫస్ట్ కారణం. అయితే సెకండ్ కారణం వచ్చేటప్పటికి సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కొద్దిగా మారడం వల్ల మనం స్విట్జర్లాండ్ తీసుకుంటే స్విట్జర్లాండ్ అమెరికన్ డాలర్ కంటే దాని వాల్యూ ఎక్కువ. స్విట్జర్లాండ్ కరెన్సీ ఫ్రాంక్ అంటాము. 1 Swiss franc is equal to 98 రూపీస్ ఉంది. అంటే డాలర్ వచ్చేసి 87 రూపీస్ ఉంది. సో స్విట్జర్లాండ్లోనే శాలరీస్ ఎక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్ వేజ్, ప్రపంచంలో బేసిక్గా ఒక మనిషి పనిచేస్తే ఇంత రూపాయలు రావాలి ఆర్ ఇంత డాలర్స్ రావాలి అనేది ఒక లెక్క, స్టాండర్డ్ లెక్క ఉంటుంది. అలా స్విట్జర్లాండ్లో ఒక బేసిక్ వేజ్ వచ్చి 23 Swiss francs per hour. అంటే ఏదైనా ఒక మనిషి వర్క్ చేస్తే దాదాపు ఇండియన్ కరెన్సీలో ఒక 2,500 రూపాయలు గంట పనిచేస్తే వస్తుంది గంటకి. అండ్ వారానికి వాళ్ళు 20 గంటలు పార్ట్ టైం జాబ్ చేసుకున్నా కూడా వాళ్ళకి చక్కగా 2-2.5 లక్షల రూపాయలు ఓన్లీ శని ఆదివారాలు 10 గంటలు చేస్తే వస్తుంది. బెటర్ ఇన్కమ్, అది డెఫినెట్గా బెటర్ ఇన్కమ్ దాన్ యుఎస్ఏ. ప్రపంచంలోనే హైయెస్ట్ ఇన్కమ్ ఉన్న దేశం స్విట్జర్లాండ్. తర్వాత అక్కడ ఏ చిన్న జాబ్ చేసినా కూడా, పార్ట్ టైం జాబ్ లాంటి, అంటే మెక్డొనాల్డ్స్ లాంటి దాంట్లో ఫుల్ టైం జాబ్ చేసినా కూడా 5 లక్షలు ఈజ్ అ మినిమం శాలరీ వాట్ పీపుల్ గెట్. సో ఇది కైండ్ ఆఫ్ మినిమమ్ శాలరీ. తర్వాత ఆబ్వియస్లీ ఖర్చుల విషయంలో కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. అంటే ఇప్పుడు అమెరికాలో ఎలా అయితే ఒక $1,000 ఖర్చు అవుతుందో ఇక్కడ కూడా 1,000 Swiss francs ఖర్చు అవుతుంది. సో పెద్ద తేడా అయితే ఏమి ఉండదు, అనూహ్యంగా తేడా అయితే ఉండదు. సో ఆబ్వియస్లీ వీళ్ళకి పార్ట్ టైం జాబ్లో వచ్చే ఇన్కంలో సగం ఖర్చు పెట్టుకున్నా కూడా వీళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ సరిపోతుంది. సో ఇక్కడ ఇన్కమ్ ఒకటైతే, రెండో థింగ్ వచ్చేటప్పటికి వీళ్ళకి అక్కడలాగా ఆఫ్ క్యాంపస్ చేయొద్దు, లేదంటే కనుక మీరు రూల్ దాటకూడదు, రూల్ దాటితే మేము ఇండియాకి పంపించేస్తాము, ఇలాంటి స్ట్రెస్ ఎక్కువ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి స్విట్జర్లాండ్ కొద్దిగా లేడ్ బ్యాక్ కల్చర్ ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రశాంతమైన జీవితం ఎక్కువ ఇష్టపడతారు. అందుకే ఇప్పుడు కూడా వాళ్ళ నేచర్ లాగే ఉంటుంది. వాళ్ళు అంత పీస్ఫుల్గా ఉంటారు. కరెక్ట్ చెప్పాలంటే నాకు ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుని ఒకసారి స్విట్జర్లాండ్ ఒక వర్డ్ అనుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో అంత కైండ్ ఆఫ్ థింగ్ అలా ఉండడానికి కారణం ఏంటంటే మనుషులు కూడా అంత వాళ్ళకి స్టేబుల్గా ఉంటారు. రేసిజం ఇలాంటివి అస్సలు లేకుండా, చాలా గన్ కల్చర్ జీరో. క్రైమ్ రేట్ కూడా మనం చూడం. ఇప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు బాగా ఉంటే క్రైమ్ చేయాల్సిన పని ఏంటి? స్విట్జర్లాండ్లో ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఓన్లీ కంట్రీ వేర్ ద గవర్నమెంట్ హ్యాస్ సో మచ్ మనీ దట్ దే కెన్ గివ్ 2,000 CHF per month for every individual, which most of the people they don't take it. తీసుకోరు. గవర్నమెంట్ ఇస్తున్నా సరే చాలా మంది వాలంటరీగా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా మన దగ్గర యాక్చువల్గా మోడీ గారు ఈ LPG సిలిండర్స్ మీద వాళ్ళు కొంత సబ్సిడీ ఇస్తారు. అయితే ఎవరికైతే 10 lakhs కంటే ఎక్కువ ఉందో ద గవర్నమెంట్ గివ్ ఏ కాల్, ఇది మీరు స్వచ్ఛందంగా ఆ సబ్సిడీ వదిలేసుకోండి, సో దట్ లేని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇండియాలో చాలా మంది ఆల్రెడీ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే విత్డ్రా దిస్ సబ్సిడీ. అలాగే అక్కడ వాళ్ళు నెలకు 2 లక్షలు ఇస్తారు, ఆ 2 లక్షలు వదులుకున్నారు వాళ్ళు అక్కడ. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో మేజర్గా వాళ్ళు చూసేది ఏంటంటే ఆల్ ద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈస్ కంప్లీట్లీ టేకెన్ కేర్ బై ద గవర్నమెంట్ ఫర్ ద లోకల్ సిటిజన్స్.
సో ఆబ్వియస్లీ వీళ్ళకి ఏంటంటే ఇంకెక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచిగా మీకు సెటిల్ అయ్యేదాకా గవర్నమెంట్ మళ్ళీ పోషిస్తే, పేరెంట్స్ కాదు నేను చెప్పేది, గవర్నమెంట్ పోషిస్తే ఇంకా మనకు సెటిల్మెంట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా పుష్కలమైన డబ్బు అండి. బేసికలీ మనం చాలా బ్లాక్ మనీ అంతా కూడా స్విస్ బ్యాంక్స్ అంటాం కదా. సో అలా వాళ్ళకి రిసోర్సెస్ ఎనార్మస్గా ఉంది. అండ్ స్విస్ బ్యాంక్స్ డోంట్ పే ఇంట్రెస్ట్ ఫర్ ద మనీ వాట్ దే హ్యావ్, రాదర్ దే హ్యావ్ టు పే దోస్ హూ ఇన్వెస్ట్ మనీ ఇన్ స్విస్ బ్యాంక్. తెలుసు మన డబ్బులన్నీ ఎక్కడ ఉంది, బ్లాంక్ ఈ మనీ అంతా చెప్పేది ఆ పేరు చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏంటి ఎనార్మస్ రిసోర్సెస్ ఉన్నాయి, ఫండింగ్ ఉంది. కాబట్టి ఆటోమేటికల్లీ ఏంటంటే కంట్రీ సో డెవలప్డ్. అంటే మన కాశ్మీర్ ఎంత అందంగా ఉంటుందో స్విట్జర్లాండ్ అంతే అందంగా ఉంటుంది. అయితే కాశ్మీర్ ఒకవేళ సేఫ్గా ఉండి 100% బెస్ట్ రూట్స్ అవన్నీ వేస్తే ఎలా ఉంటుందో అదే స్విట్జర్లాండ్. మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. మనం వాల్ పేపర్స్ నేనైతే స్విట్జర్లాండ్ అయితే చూడలేదు, బట్ వినడము చూడడం వరకునే. ఎగ్జాక్ట్లీ. సో అంత మంచి కంట్రీలో అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ దగ్గర టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఎక్కువ. అంటే ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ బ్లాక్ మనీ ఆర్ బ్యూటీ. ఇవి రెండు ఒక ఇంపార్టెన్స్. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్విట్జర్లాండ్లో పర్ఫెక్షనిస్ట్ ఎక్కువ ఉంటారు. పర్ఫెక్షనిస్ట్ అంటే వాడు హెయిర్ కటర్ అయితే హెయిర్ కరెక్ట్గా కట్ చేస్తాడు, గ్రాస్ కటర్ అయితే గ్రాస్ కరెక్ట్గా కట్ చేస్తాడు. వాడు ఒకవేళ పాలు డైరీ ఫామ్ నెస్లే దాంట్లో డైరీ ఫామ్లో ఎంప్లాయ్ అయితే వాడి పని వాడు పర్ఫెక్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దే వాంట్ టు బి పర్ఫెక్షనిస్ట్. అంటే వాళ్ళు చేసే ఫీల్డ్లో బెస్ట్ క్వాలిటీతో వాళ్ళు ఉంటారు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దట్ విల్ రిఫ్లెక్ట్ ద అవుట్పుట్. ఇప్పుడు ఎంత మంచి కంట్రీగా మనకి పేరు ఉన్నప్పుడు వీసా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, పిఆర్ ఎట్లా ఉంటుంది అనే ఒక డౌట్ ఉంటుందిగా మనకి. రైట్. సో వీసా ప్రాసెస్ ఐ వుడ్ సే స్ట్రైట్ అవే 100% సక్సెస్ రేట్ ఉన్న కంట్రీ అండి. సో ఇప్పుడు వీసా అప్లై చేసి వస్తుందా లేదా అనే కంటే ఐ వుడ్ సే 100% వీసా సక్సెస్ రేట్ ఉంటుంది, ప్రొవైడెడ్ వీ హ్యావ్ 2 things. ఒకటి IELTS కానీ టోఫెల్ కానీ ఏదైనా పరీక్ష రాసి ఉండాలి. ఒకవేళ IELTS అయితే 6.0, టోఫెల్ అయితే 79. దిస్ ఈస్ ఎ ఎంట్రీ క్రైటీరియా ఫర్ లాంగ్వేజ్ బ్యారియర్. రెండో థింగ్ వచ్చేప్పటికి వీళ్ళకి ఫండింగ్ చూపించుకోవాలి. ఫండింగ్ వచ్చేప్పటికి మన బ్యాంక్ బ్యాలెన్స్ చూపించమంటారు కదా. ఆ బ్యాంక్ బ్యాలెన్స్కి ఏంటంటే మన ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇప్పుడు విదేశ్ కన్సల్ట్స్ చాలా బ్యాంక్స్ తోటి మనం అఫీషియల్గా వర్క్ చేస్తున్నాము. కాబట్టి స్టూడెంట్కి వీ కెన్ ఆల్సో హెల్ప్ దెమ్ గెట్ ద ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్. కాబట్టి ఈ లోన్ శాంక్షన్ లెటర్ ఫండింగ్ చూపించినా కూడా అంటే ఫండ్స్ IELTS కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా వీసా అనేది గ్యారంటీడ్గా వస్తుంది. తర్వాత ఇక్కడ అస్సలు అవసరం లేదు. అండ్ ఇక్కడ పిఆర్ అనేటప్పటికి 5 years వీళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 5 years ఆ దేశంలో ఫుల్ టైం వర్క్ చేస్తే 6th year పిఆర్ వచ్చేస్తుంది. చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఆల్రెడీ అక్కడ పిఆర్ హోల్డర్స్గా ఉన్నారు, నథింగ్ టు వరీ. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది క్వాలిటీ ఆఫ్ యూనివర్సిటీస్ అండి. వీ యాక్చువల్లీ వర్క్ విత్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అని, ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ. సో దీంట్లో దే ఆఫర్ యాక్చువల్లీ MIBA ప్రోగ్రామ్స్. అంటే MIBA డేటా అనలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఏవియేషన్ మేనేజ్మెంట్, ఇలాంటి చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే దీని ఫీజు వచ్చి కొంచెం హయ్యర్ సైడ్ ఉంటుంది, కానీ ఫీజ్ హయ్యర్ పెట్టినా కూడా ఇట్ ఈస్ వాల్యూ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ వాట్ దే కీప్. ఆ తర్వాత ఇంకోటి హెల్వెటిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని, వేర్ దే ఆఫర్ మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు బజ్ వర్డ్, ఇప్పుడు అందరికీ కావాల్సిన కోర్స్. అండ్ అది యాక్చువల్గా వాస్తవానికి స్విట్జర్లాండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అండ్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అండ్ ఫీజు కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే వీ హ్యావ్ 50% స్కాలర్షిప్ ఆన్ ట్యూషన్ ఫీజ్. సో యాక్చువల్ ఫీజు వచ్చేసి సంవత్సరం 30 లక్షలు అవుతుంది, ఇది మాస్టర్స్ ఇన్ AIకి. దాంట్లో 50% స్కాలర్షిప్ తీసిన తర్వాత ఇట్స్ ఓన్లీ 15 lakh rupees per year ఫర్ మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ స్విట్జర్లాండ్. ఇప్పుడు సాధారణంగా ఓన్లీ AI కాకుండా వేరే వేరే బ్రాంచెస్ కోసం వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అండ్ లోన్స్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, విదేశ్ కన్సల్ట్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? సో వీ హ్యావ్ అ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఇన్ ఆల్ స్విట్జర్లాండ్ అండి. వీ హ్యావ్ సమ్ పబ్లిక్ యూనివర్సిటీస్ వేర్ ద ఫీజ్ ఇస్ లైక్ 1 lakh నుంచి 2 lakh rupees కూడా ఉంటాయి. కానీ అది రావాలంటే మనము ఎర్లీగా అప్లై చేసుకోవాలి. తర్వాత వీళ్ళ ప్రొఫైల్ చాలా బాగుండాలి, అంటే మన ఇండియాలో పర్సంటేజ్ బాగుంటే మనం వాటికి చేసుకోవచ్చు. దాంతో పాటుగా వీ కెన్ ఆల్సో వర్క్ విత్ ద యూనివర్సిటీస్ వేర్ మిడ్ సైజ్ ఫీజు ఉంటుంది, అంటే సమ్వేర్ క్లోజ్ టు ఒక 10 lakh rupees నుంచి 12 lakh rupees per year ఫీజు ఉంటుంది. అండ్ కొన్ని మంచి యూనివర్సిటీస్కి ఫీజు వచ్చేసి 15 lakhs నుంచి 20 lakhs వరకు ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు HIT 15 lakhs ఉంటుంది, తర్వాత AUS నుంచి 20 lakhs ఉంటుంది. బట్ దిస్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఎక్స్పెన్స్ ఏదైతుందో అది జస్టిఫైయింగ్. అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి కూడా మీరు ఆల్రెడీ చెప్పారు. అంత పీస్ఫుల్ గా వెళ్ళే మైండ్ సెట్లు కాబట్టి క్రైమ్ రేట్ కూడా తక్కువే. అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, గన్ కల్చర్ ఉండదు అండ్ ఎవరు అటాక్ చేసుకోవడం ఇలాంటివి లేకుండా ప్రశాంతంగా ఉంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకోవడానికి స్విట్జర్లాండ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. ఇప్పుడు అమెరికా లేదు అంటే ఎలా అని అనుకునే వాళ్ళకి
ఇలా అనేవి చాలా దారులు ఉన్నాయి. Right. బట్ ఆ వేజ్ ఏంటనేది, ఆ పాత ఏంటనేది తెలుసుకోవడమే కొంచెం డిఫికల్టీగా అనిపించవచ్చు. బట్ విదేశ్ కన్సల్ట్స్ ఉండింది వాళ్ళ కోసమే. ఓకే, రకరకాల డౌట్స్కి ఒక క్లారిటీ ఇస్తున్నారు. అండ్ 18 years నుంచి ఇప్పటి వరకు థౌజండ్స్లో పిల్లల్ని పంపించారు. సెటిల్ అయిపోయిన వాళ్ళు అన్నారు, విట్నెసెస్ ఉన్నాయి మీ దగ్గర. సో అట్లా దూసుకుపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.